ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. డిసెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సంవత్సరం చివరిలోకి వచ్చేసాం మనం. డిసెంబర్ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అదృష్టం వెంటాడుతుందా లేదంటే దురదృష్టం కొనసాగుతుందా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల? వీళ్ళకి అదృష్టమేనండి, దురదృష్టం అయితే ఏమీ లేదు. విత్ గాడ్ గ్రేస్. పాపం ఏదైనా ఉంటే కొంచెం ఈ గ్రహణాలు అవి వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టినాయి అండి. బట్ వీళ్ళకి పెద్ద ఇబ్బందులు అయితే కన్యా రాశి వాళ్ళకైతే ఏమీ లేవు అండి. అందులో లాస్ట్ 4-5 months 6 months అయితే అసలు ప్రాబ్లమే లేదు. లాస్ట్ మంత్ కూడా అసలు ప్రాబ్లమే లేదు. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వీళ్ళకి పెద్ద ప్రాబ్లమే లేదు. అంతకుముందు కొంతమంది జాబుల్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడ్డారే తప్ప పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే లేవు. అదే కన్యా రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా మన కన్యా రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా మన కన్యా రాశిలో ఉంటారండి. ఈ మాసం మీరు చూసుకుంటే డిసెంబర్ మంత్ ఓవరాల్గా కన్యా రాశి ఒక ముఖలో చెప్పాలంటే నార్మల్గా ఉంది. పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ డిసెంబర్ మంత్లో మీరు చెప్పిన విధంగా ఇది ఇయర్ ఎండ్ ఒకటి. ఈ డిసెంబర్ మంత్లో వీళ్ళకి బాగుంది ఒక ఓవరాల్గా చూసుకుంటే. అయితే ఈ డిసెంబర్ మంత్ మనం ఆధ్యాత్మికంగా కనుక చూసుకుంటే ధనుర్మాసం స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పటిదాకా మనం చైత్ర వైశ జ్యేష్ఠ మాసం అనుకుంటూ వచ్చి సడన్గా అందరూ ధనుర్మాసం కలిగి మారిపోతుంది. ఈ ధనుర్మాసం వచ్చేటప్పుడు సూర్యమానం ప్రకారం తమిళనాడు స్టైల్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు ధనుసు రాశిలోకి ఎంటర్ అయ్యగానే ధనుర్మాసం, మకర రాశిలో కానీ మకర రాశి మనం చదువుకుంటాం. మనం ఏమంటాం, సంక్రాంతి పండుగ అంతా మనం జరుపుకుంటాం అనమాట. మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ టైంలో జనరల్గా మనకి ఏంటంటే పండగ వాతావరణం ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంటుంది. మనకి ఎన్ఆర్ఎస్ కానివ్వండి, సాఫ్ట్వేర్లో ఎవరైతే పాపులర్గా డౌన్ టైం అంటారు. ఒక 10 days సర్వర్లు అవన్నీ ఏంటో చేసుకుంటే కోడింగ్ గీడింగ్ అంతా ఆపేసి ఈ టైంలో వెకేషన్స్కి ఇచ్చేస్తుంటారు. ఈ ఎంఎన్సీ కంపెనీలు కూడాను వాళ్ళకి లీవ్ ఎన్కాష్మెంట్స్ అని అవన్నీ చెక్ వెకేషన్ తీసుకుంటూ ఉంటారనమాట. సో వెకేషన్ టైం, వెకేషన్ పీరియడ్ కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి ఇది చాలా వెకేషన్. తర్వాత ఆధ్యాత్మికంగా ఇయర్ ఎండ్తో కావటం, ఇయర్ కొత్త దానికి మళ్ళీ మనం వెల్కమ్ చెప్పుకోవటం, ఈ వాతావరణంతో ఎక్కువ ఉంటాం అనమాట. ఈ టైంలో లక్కీగా కన్యా రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. ఇందులో 5 గ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. అంటే ఒకటి గురువు రీసెంట్గా మారున్నారు. మొన్నటిదాకా కొంచెం అనుకూలంగా ఉండి కొంచెం మళ్ళీ నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోయారు. జాబ్లో తటస్థంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా హై గ్రోత్ ఉండేది టైం అయితే కాదు. నెక్స్ట్ సూర్యుడు కానివ్వండి, బుధ, శుక్ర, తర్వాత కుజుడు, ఈ గ్రహాలు కూడా మార్పు ఎక్కువ ఉన్నాయండి. బట్ ఏ గ్రహాలు మారినా కానీ గ్రహాల యొక్క స్థితి అంత సరిగా లేకపోయినా మనకి జ్యోతిష్ శాస్త్రంలో వేద, విపరీత వేద చాలా కాంబినేషన్స్ ఉంటాయి అనమాట. ఈ కాంబినేషన్ ప్రకారం చూసుకుంటే ఏ పెద్ద గ్రహం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే లేదు. అలానే ఉన్న గ్రహాలు కూడాను కొంచెం సపోర్టివ్గానే ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఈ ప్రకారం చూసుకుంటే జనరల్గా మనకి ఏం చెప్తామంటే రాహు కేతుల వల్ల మనకి విపరీతంగా ధనం రావాల్సిన చోట అయితే ధనం వచ్చేస్తుంది. అవమానాలు ఎక్కడెక్కడ జరగాలని ప్లాన్ చేసుకుంటారు శత్రువులు. వీళ్ళ శత్రువులు అంతా దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళని అవమానించే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ టైంలో శత్రువులతో కలిసి కూర్చొని కనుక మాట్లాడితే వీళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది, వీళ్ళకి బాగుంటుంది. ఈ టైంలో విభూతి, ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది. పెద్ద ఛాలెంజెస్ అయితే ఎక్కడ ఏముండవు. ఉన్నాక ఛాలెంజెస్ వీళ్ళు వాటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. సో అందుకని ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లో బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క గ్రహం ప్రకారం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ ఇంట్లో ఉన్న జనరల్గా వీళ్ళకి ప్రయాణాలు అవి చేస్తే కొంచెం ఆటంకాలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అవి ఉన్నా కానీ వీటిని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. లగ్జరీ కంఫర్టబుల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా వీళ్ళకి జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక అనుకుంటే ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఖచ్చితంగా ఇలా అప్పర్ హ్యాండ్ అయి బాగుంటారు. కుజుడు అగైన్ వీళ్ళకి మిక్స్డ్గా ఉన్నారండి. కొన్ని విషయాల్లో ధన ప్రవాహాన్ని తీసుకొస్తున్నారు. కుజుడు మాత్రం కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏమని చెప్తారు, భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం, దేహ రోగాది పీడనం, సంతాపం చతుర్థ స్థానకే కుజ అని చెప్తారు. అంటే ఈ టైంలో కొంచెం లక్ అంట కదా, ఆ లక్ కొంచెం తక్కువగా ఉండటం, కొంచెం భయం కలిగే పరిస్థితులు ఎక్కువ ఉంటారు, క్రూరబుద్ధితో కలిగి ఉంటారు, బంధువులతో గొడవలు పెట్టేసి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అగైన్ శుక్రుడు కొంచెం ఏమని చెప్తారంటే 3వ ఇంట్లో ఉన్నారన్నమాట. వీళ్ళకి ఉండడంతో వాణిజ్యానికి సంబంధించి బిజినెస్ పీపుల్కి ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శత్రు వృద్ధి, ధనక్షయం, శత్రువులు పెరుగుతారు కానీ వీళ్ళనైతే ఏమీ చేయలేరు. తర్వాత గత జీవన రాహిత్యం అంటే ఏమంటారు, ఒక మంచి హెల్దీగా ఉండే సంబంధించిన
ఏమైనా ఉంటే అట్లాంటిది లేకుండా కొంచెం నార్మల్గా సీతాగా ఉండే అని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి లవ్ విషయంలో, రొమాన్స్ విషయంలో, పిలిగ్రిమేజెస్, తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను, ఇలాంటి విషయంలో చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఏదో చిన్న లేకుండా ఏమి ఉండదు, బట్ ఓవరాల్గా బాగుంటుంది. సిచ్యువేషన్స్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉండి చక్కగా ముందుకెళ్ళిపోయే మంత్ అని మనం చెప్పుకోవాలి. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ప్రత్యేక? మనకి ఉత్తర, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ అంతా జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేషంగా ధనలాభం ఉంటుంది. పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్లో బంధనము, కలహము, భయము, అంటే ఏదో ఒక విషయంలో భయపడే పరిస్థితి వచ్చింది, బంధించబడినట్లు ఉండే పరిస్థితి వచ్చేస్తుంది, కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్గా కుజుని వల్ల ఈ 3 నక్షత్రాలు కూడా వీళ్ళకి అన్నాదమ్ముల వల్ల గొడవ, ఆస్తిపాస్తుల వల్ల గొడవ, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ఈ మంత్ అంతా, ఇన్ని ఇబ్బందులు పడినా. ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంటుంది. బట్ భయము, బంధనము, కలహము, గొడవల ద్వారా భయపడినట్లు ఉంటారు, బంధించబడినట్లు ఉంటారు అనమాట ఈ పరిస్థితి. తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము చూపిస్తుంది, విశేష ధనలాభము చూపిస్తుంది. ఓవరాల్గా చిత్తా నక్షత్రం వాళ్ళకి, ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఫస్ట్ 2 పాదాలకి గొడవలు మాత్రం కామన్గా అన్ని నక్షత్రాల వాళ్ళకి అవుతున్నాయండి. తర్వాత వీళ్ళకి ఉత్తర నక్షత్రం వాళ్ళకి పశునాశనం, బుద్ధినాశనం అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకైతే పశువుల ద్వారా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదంటే రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. హస్త, చిత్తా నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి వీళ్ళు బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా జెంట్స్, ఇన్ కేసు జెంట్స్ అయితే కనుక జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వీళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇబ్బంది పడి తద్వారా వీళ్ళు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం చెప్పుకున్నట్లుగా ముందు పెద్ద వీళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేదు, చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అని నేను చెప్పుకుంటున్నానండి. ఓకే, ఇంకా విశేషమైన ఫలితాలు వీళ్ళు అందిపుచ్చుకోవాలంటే ఎటువంటి పరిహారాలు అత్యవసరం అంటారు వీళ్ళకి? ఇక కుజుడికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే కుజుడు వల్ల వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ. కుజ అంటేనే ఫైర్ ప్లానెట్. సో వీళ్ళకి ఈ గ్రహం ప్రతికూలంగా ఉండటంతో వృధాగా కోప్పడడం, ఆడవటం, గొడవలు చేయడం అవకాశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టకం కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రము, లేదంటే కుక్కే సుబ్రహ్మణ్యము, ఇలా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన గుడులు అవన్నీ తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. కందులు 1 కేజీ దాని వచ్చినా చాలా బాగుంటుంది. ఏమంటే నార్మల్గా. బట్ ఎవరికైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ రాశిలో ఉన్న వాళ్ళు బిజినెస్లు చేస్తూ ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను చక్కగా పెరగాలి. పెళ్లి కావటం లేదు, ఇబ్బంది పడుతూ ఉంటారంటే విశ్వావసు గంధర్వరాజ హోమం అన్నట్టుంది, ఇది చేయించుకుంటే. అలాగే కొంతమందికి ఏమంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మేము లాస్ట్ మంత్లో, అంతకుముందు మంత్లో కొంచెం సీరియస్గా అమృత మృత్యుంజయ మహాపాశుపత హోమం అని చెప్పేసి కొంచెం చేసినమాట. సో వాళ్ళకి ఆయుష్ పెరగాలని చెప్పేసి 1-2 క్లయింట్లకు చేయించుకుని, అందులో ఒక యూఎస్ క్లయింట్ కూడా ఉన్నారు. సో ఇలా ఎవరికైనా హెల్త్ కాంప్లికేషన్స్గా ఉంటే సో మృత్యుంజయ హోమం చేయించుకున్నా కానీ చక్కగా ఉంటుంది. ఏమవుతుందంటేనండి, అది పీరియాడికల్గా ఈ హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ సిద్ధి వచ్చేసి ఎవరికి వచ్చినా కానీ ఈజీగా వాళ్ళకి ఏమంటారు, ఫల సిద్ధి వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట. అలా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని చక్కగా ఏమైనా దోషాలు, గ్రహ దోషాలు చూపించుకొని, కనపడకుండా కొన్ని ఉంటాయండి, అవి శాపాలు అంటారు, శాపాలు అవన్నీ ఉంటే చూపించుకొని అవి పెద్ద ఖర్చేం కాదండి. ఆ పరిహారాలు అవన్నీ చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళిపోతుంది. పర్టికులర్గా 35 నుంచి 45 సంవత్సరాలు వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు. ఎక్కువగా 40-45 మధ్యలో ఒక గ్యాప్ వస్తుంటుంది. ఈ గ్యాప్ జనరల్గా ఏమొస్తుందంటే ఇట్లాంటి కర్సెస్, తర్వాత శాపాలు ఇవి ఉంటే అవి మధ్యలో కెరీర్ ఆగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మనకి కన్సల్ట్ అయితే జాతకం చూసి ఏమైనా కాలసర్ప దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ నివారణ చేసుకొని, ఎక్కడైనా కనుక లైఫ్లో స్ట్రక్ అయ్యి ఉంటే దానికి ఏమంటారు పరిహారాలు అవి చేసుకుంటే, ఈ రోజుల్లో పరిహారాలు పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదండి. ఎందుకంటే జనాలు లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. వన్స్ అపాన్ టైం ఫుడ్ తినడానికే ఉండేది కాదు కదా, ఇప్పుడే ఉందంటే. సో ఇట్స్ జస్ట్ కాన్షియస్నెస్. అన్ని దేవుడు ఇచ్చినప్పుడు కొంచెం పూజలు చేయించుకొని ఒకసారి జాతకం అనాలిసిస్ చేసుకొని ఏ పూజలు కరెక్ట్గా వాళ్ళకి ఫిట్ అవుతాయి, ఏది చేస్తే ముందుకెళ్తుంది అని డెసిషన్ తీసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కన్యారాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.